శ్రీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం మీటింగ్ హాల్ నందు ఈ రోజు పాలక మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, అధ్యక్షత వహించిన దేవస్థానం చైర్మన్ మణినాయుడు, దేవస్థానం ఈవో పెంచెల కిషోర్. మొదటి అంశం, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ నందు కాణిపాకం పట్టణం దగ్గర 6 వరుసల రహదారి నందు 18 ఎకరాల 60 సెంట్ల భూమిని దేవస్థానానికి కేటాయించినందుకు కేబినెట్ నందు శాఖ మంత్రి వర్యులు ఆమోదించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు, జిల్లా కలెక్టర్ అలాగే శాసనసభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. దేవస్థానం తరపున తెలిపారు. తర్వాత గోశాల నిర్వహణకు నూతనంగా భూమి కొనుగోలు ఆమోదం, 2026-27 బడ్జెట్ ఖర్చులు, వ్యయం, మిగులు తదితర వాటిపై చర్చించడం జరిగింది. తర్వాత రాబోయే ఎండాకాలానికి భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ శాఖ వారికి సూచించారు. ఇంకా వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సురేష్, శివప్రసాద్, సుబ్రహ్మణ్యం రెడ్డి, సతీష్, చంద్రకళ, అనసూయ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ అయిపోయింది, మధ్యాహ్నం క్యాబినెట్ మీటింగ్కి వెళ్తున్నారు. అప్పుడు కూడా గురువుగారు నమస్కారం, 18 ఎకరాలన్నా, కొంచెంసేపటికి అనౌన్స్మెంట్ చేస్తాం పోన్నాడు. దైవ సంకల్పం, దైవ కృప మనందరికీ ఎట్లుందో అట్లాగే మంత్రి గారు బాగా స్పందించినటువంటి తీరు కానీ, మంత్రి గారు మంత్రిమండలిలో చర్చకు పెట్టినప్పుడు చూడు స్వామి లీల ఎలా ఉంటుందో, వాస్తవానికి పేమెంట్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన. దగ్గర 9 కోట్ల రూపాయలు దేవస్థానం నుంచి కట్టాల్సి వస్తుందని ఆలోచిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దేవుడికి మనం స్థలం ఇచ్చి డబ్బులు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడడం అనేది నిజంగానే ఇది దైవలీల. ఇది ఒక్క రూపాయి కూడా వద్దు. మనం ఇస్తున్న దేవస్థానానికి, దేవస్థానం చేస్తున్నది కూడా దైవ కార్యక్రమం. సనాతన సాంప్రదాయాలని గౌరవించి వాళ్ళు ఎక్కడ కొన్ని ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారు కాబట్టి దాంట్లో మనం డబ్బులు తీసుకోవడం అనేది ఏ రకంగానూ కరెక్ట్ కాదు. సో ప్రభుత్వం దేవస్థానానికి ఉచితంగా ఇవ్వాలని దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పించడం, దాన్ని అక్కడే ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే సానుకూల స్పందన వ్యక్తం చేయడం అనేది ఇవంతా కూడా దేవుడి యొక్క లీల. మనం అనుకున్నంత మాత్రాన, మనం ప్రయత్నం చేసినంత మాత్రాన జరిగిపోతున్నాయనుకుంటే అది భ్రమ. ఇంత పెద్ద కార్యక్రమం నిజంగానే చాలా సంవత్సరాల పెండింగ్ ఇది. నేను పోయేటప్పుడంతా చూసి ఎస్ఎస్విడి ఏంద్రా ఈడి ఎస్ఎస్విడి రాసి పెట్టుకున్నాడు కానీ ఎప్పుడు ఇది వచ్చేదని. మొన్న కూడా నాతో చాలామంది అన్నారు అది అయ్యేదా పోయేదా, క్యాబినెట్కి పోతుంది వస్తుంది, అంత ప్రయారిటీ సబ్జెక్ట్ అవుతుందా అని. అంత ప్రయారిటీ సబ్జెక్ట్ అయింది. ఈరోజు 18 ఎకరాల 60 సెంట్లు భూమి దేవస్థానం చేతిలోకి వచ్చింది. ఇది నిజంగానే దైవ సంకల్పం, దైవ కృపతో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడం జరిగింది. అందరూ ఈ విషయంలో చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా అధికారుల సపోర్ట్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. జిల్లా కలెక్టర్ మనం లాస్ట్ బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతిపాదన చేసాం కలెక్టర్ గారికి. ఒకే మాట అన్నారు కలెక్టర్ గారు. నిన్న కూడా నాతో ఫోన్లో మాట్లాడుతూ వేరే ఒక దేవస్థానం గురించి అక్కడ సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలంటే, సార్ వద్దు సార్, దానివల్ల కొంతమంది ప్రయోజనం పొందొచ్చు, కానీ నేను 50 ఎకరాలు ఒక వనం పెడదాము, అది కూడా కంప్లీట్ మెడిసినల్ ప్లాంట్స్తో వనం పెడదామంటే ఆయన ఎంత సపోర్ట్ చేశారంటే నాకు మాత్రమే తెలుసు. ఈ విషయంలో కూడా 18 ఎకరాల 60 సెంట్ల భూమి దేవస్థానానికి అప్పగించే క్రమంలో కలెక్టర్ గారి యొక్క పాత్ర కూడా అమోఘమైంది. దేవస్థానం ఈరోజు మనం అవలీలగా భూమిని మనం సొంతం చేసుకున్నామంటే కలెక్టర్ గారి యొక్క సహకారం అనేది సంపూర్ణంగా ఉంది. చిన్న టెక్నికల్ ఇష్యూస్ కూడా రాకుండా దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అక్కడ ఈ కాణిపాకం దేవస్థానానికి సంబంధించినటువంటి కొన్ని సజీవమైనటువంటి సాక్ష్యాలని, చరిత్రకు మనం భవిష్యత్ తరాలకు వదిలిపెట్టాలి. అక్కడ మనం ఆ వదిలిపెట్టడానికి అవసరమైన ప్రణాళికలు ఈ రోజు నుంచి మనం ప్రయత్నం చేద్దాం. ఆ స్థలంలో తీసుకురాబోతున్నటువంటి మాన్యుమెంట్స్ అన్నింటినీ ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేయండి మీరందరూ కూడా. ఈ పెద్దలందరూ చేసినటువంటి ప్రయత్నం, సహకారం వృధా పోకూడదు. పక్షాన పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన
ఉభయదారుల పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పూలమాలను తీసుకొని పోయి ఆ నక్షత్ర